హాయ్ అండి. బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. బెండకాయ ముక్కలు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్, కరివేపాకు, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గళ్ళుప్పు సరిపడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ కూడా వేసుకుందాం 2 గ్లాసులు. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇదిగోండి ఉడికింది కదా బెండకాయ ముక్క. ఉడికిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకుందాం. వేసేసుకున్నాం కదండి, ఒకసారి తిప్పేసుకుని బాగా ఉడికించుకుందాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. మెంతులు, ఆనియన్స్, వెల్లుల్లి, తిరగమోత దినుసులు, జీరా, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు బెండకాయ పులుసు ఉడికింది కదండి, బెండకాయ పులుసులో వేసేసుకుందాం. వేసేసామండి. ఎలా ఉంది బెండకాయ పులుసు? నా వీడియో